ఇంటర్మీడియట్ విద్యార్థులు సాధారణంగా 16-17 సంవత్సరాల వయసులో ఉంటారు. ఈ వయసులో వాళ్ళకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. దానివల్ల ఎంతో మానసిక ఒత్తిడికి, భావోద్వేగాలకు గురవుతూ ఉంటారు. ఆ కీలకమైన సమయంలోనే ఇంటర్మీడియట్ లో పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతూ జీవితాన్ని కూడా నిర్మించుకోవాల్సినటువంటి ఒక కీలక దశలో విద్యార్థులు తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంటారు. ఆ సందర్భంలో మిగతా పిల్లలను పోలుస్తూ మొయ్యలేని భారం వాళ్ళ మీద పెడుతూ ఒత్తిడికి గురి చేసేటువంటి క్రమంలో చాలా వ్యాఖ్యలతో గురయ్యేటువంటి అవకాశం ఉంది. మా జలజం కళాశాలలో చదువుతో పాటు కరికులంతో పాటు కరికులం యాక్టివిటీస్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. దానివల్ల ఈ సంవత్సరం మేము భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్లోకి విద్యార్థులను తీసుకెళ్ళిపోయి రాక్ క్లైంబింగ్ అని, జిప్ లైన్ అని చెప్పి, ర్యాప్లింగ్ అని రకరకాల ఫిజికల్ యాక్టివిటీ మేము చేయడం జరిగింది. దానివల్ల విద్యార్థుల మానసిక ఉల్లాసం, వాళ్ళు నాయకత్వ లక్షణాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇలాంటి అనేక కార్యక్రమాలు మా కాలేజీలో చేస్తున్నాం. ఏ ఇంటర్మీడియట్ కళాశాలలో కూడా ఒక చదివే మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు 4 గోడల మధ్యన ప్రశ్నలు జవాబులు నేర్పించేటువంటి ఈ సాంప్రదాయ ఈ మూస పద్ధతి నుంచి విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడి గురై వాళ్ళ ఆత్మహత్యలు కూడా దారిస్తున్న క్రమంలో విద్యార్థులను స్వేచ్ఛగా ఉంటూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతిలో వాళ్ళని ఎక్స్ప్లోర్ చేస్తూ జలజం కళాశాలల్లో ఏ జూనియర్ కళాశాలలో లేని విధంగా తరచుగా అనేక కార్యక్రమాలు మేము కండక్ట్ చేస్తున్నాం అనే విషయాన్ని చాలా గర్వంగా చెప్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మా కళాశాలలో గత 15 సంవత్సరాలుగా నిరంతరం కొనసాగిస్తున్నాం.